హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీని ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనకి ఒక 4 డేస్ నిలవ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిలవ కూడా ఉంటదండి. మనం తీసుకున్నప్పటికప్పుడు వాడుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నానండి నేను. పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఈ పల్లీలు వేసి బాగా వేయించేసుకుందామండి. సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపటిదాకా వేగవండి. సిమ్‌లో పెట్టుకుని వేపుకుంటే మనకు లోపటిదాకా కూడా పల్లి లోపటిదాకా కూడా బాగా వేగుతాయండి. ఇలా ఈ కలర్‌లో వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న పల్లీలని అయితే ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలా బాగా వేయించేసుకున్నాక మన మనకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండి. నేను ఒక 5 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరైతే వేసుకోండి. అవి కూడా బాగా వేయించేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్రను కూడా బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిపోయాక ఇప్పుడైతే పల్లీలను వేపెట్టుకున్నాం కదా, దానికైతే పొట్టు తీసేస్తున్నానండి. నేనైతే ఒక 3 వంతుల దాకా పొట్టునైతే తీసేసానండి. ఒక వంతు పొట్టు వండిచ్చానండి. ఇలా అయితే శుభ్రం చేసుకున్నాను పొట్టునంతా తీసుకుని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ పల్లీలను అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే మనం పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చిని కూడా ఇందులో అయితే వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో. ఇప్పుడు 10 వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నానండి. 2 అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అల్లం ముక్క ఎక్కువగా వేసుకోకండి, డామినేట్ చేసేది. అలాగే కొద్దిగా చింతపండు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి మెత్తని పేస్ట్‌లో అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం వేసుకుంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఆ 2 వేస్తే మనకి నిలవ ఉండదండి. బేగా వాడేసుకోవాలి. అందుకే ఆ 2 వేయలేదండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా ఆడుకున్న ఈ పేస్ట్‌ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా బౌల్‌లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసేసుకుందాం. అలాగే 4 అయితే వెల్లుల్లి రబ్బల్ని చితగొట్టి వేసుకున్నానండి. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని ఒక 3 ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకుని వేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి. అలాగే ఒక రవ్వ కరివేపాకు, ఈ కరివేపాకును కూడా వేసుకుని వేయించేసుకుంటున్నానండి. ఈ తాలింపునైతే మనం ముందుగా ఆడిపెట్టుకున్న బౌల్లోకి తీసుకున్నాం కదండి పల్లీ చట్నీ, అందులో అయితే ఈ తాలింపుని వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. ఈ పల్లీ చట్నీ అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ చట్నీ 4 రోజుల దాకా నిల్వ అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఇడ్లీ, దోస, వడాల్లోకైతే సూపర్‌గా ఉంటదండి ఈ పల్లీ చట్నీ. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.